సో ఈరోజు న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తాము. నేను జస్ట్ ఇంట్రొడక్షన్. సో ఈరోజు ఇన్ డీటెయిల్గా ఎస్సీఓ గురించి మాట్లాడదాము. సో ఎస్సీఓ అంటే ఏంటి, అసలు ఏమేం చేస్తాం ఎస్సీఓలో దీనికి. సో సో యూజువల్గా ఎస్సీఓని దాని అబ్రివేషన్ వచ్చేసి విచ్ ఇస్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటుంది. ఓకే, అయితే అసలు ఈ సర్చ్ ఇంజిన్ అనేది నేను డెఫినేషన్ ఫస్ట్ అర్థం చేసుకున్నాను. ఆల్రైట్, సో ఆల్వేస్ రిమెంబర్ it is unique strategy that we apply onto your web pages okay, in order to optimize and rank SER. అర్థమైందండి. సో ఇన్ ద సింపుల్ డెఫినేషన్ లో మనం ఏం చేస్తాము అంటే, ఇట్ ఈస్ యూనిక్ స్ట్రాటజీ దట్ వి అప్లై ఆన్ టు యువర్ వెబ్సైట్ పేజెస్. ఓకే, ఇది పేజ్ వైజ్ చేస్తాము. ఆల్రైట్, ఇన్ ఆర్డర్ టు ఆప్టిమైజ్ అండ్ గెయిన్ ర్యాంకింగ్స్ ఆన్ SERP. గెయిన్ ర్యాంకింగ్ ఆన్. అయితే ఈ ఎస్సీఓ వచ్చేసి మనకి రెండు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది నేను చెప్పినట్టు, which is SEO is divided into యూజువల్గా 3 పార్ట్స్ అంటారు. సో 3 పార్ట్స్ కి చెప్తారు. చేసుకోండి ప్లీజ్. ఓకే, ఫస్ట్ ఆన్ పేజ్ అండ్ ఆన్ పేజ్ SEO, టెక్నికల్ SEO, ఓకే, అండ్ థర్డ్ వన్ ఆఫ్ పేజ్ SEO. ఓకే, ఈ రెండు కాంబినేషన్ ఒకటండి, ఈ రెండు కలిపి చెప్తాను నేను. ఓకే, ఇది సపరేట్. సో మనకి ఆన్ పేజ్ ఎస్ఈఓలో బేసికల్గా 3 సెగ్మెంట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఆన్ పేజ్, ఇది ఏంటి అంటే దిస్ ఇస్ ఇన్సైడ్ ద వెబ్సైట్ అన్నమాట. అంటే వెబ్సైట్ లోపల చేసేది మనం, అంటే వెబ్సైట్కి పేజెస్ మీద చేసేది. ఆఫ్ పేజ్ ఏమేంటి, అవుట్ సైడ్ ఆఫ్ ద వెబ్సైట్, అంటే వెబ్సైట్ బయట చేసే యాక్టివిటీ. ఈ టెక్నికల్ SEO అనుకోండి, పేజ్ లోడింగ్ స్పీడ్ ఒకటి, తర్వాత SSL సర్టిఫికేట్ ఒకటి, ఇలా కొన్ని ఉంటాయి. అవి మీకు ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో ఎవరైనా అడిగితే నెక్స్ట్ టైం చెప్పండి, SEO మూడు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఆన్ పేజ్, తర్వాత టెక్నికల్ SEO, తర్వాత ఆఫ్ పేజ్. ఈరోజు మనం ఆన్ పేజ్తో స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే నేను ఇంట్రొడక్షన్ చేశాం కాబట్టి. సో విల్ స్టార్ట్ విత్ ది ఆన్ పేజ్. సో ఆన్ పేజ్లో ఏమేం చేస్తాము, ఎందుకు ఇంపార్టెంట్. సో ఆన్ పేజ్ విత్ లెంతీ టాపిక్ అండి, అట్లీస్ట్ ఒక 4 సెషన్స్ అని వెళ్తుంది మనకి ఆన్ పేజ్. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ఆన్ పేజ్. సో నేనేం చేశాను అంటే ఆన్ పేజ్ని 5 సింపుల్ స్టెప్స్ కింద డివైడ్ చేశాను. ఓకే, ప్రస్తుతానికి ఈ రెండు మర్చిపోండి. ప్రస్తుతానికి ఈ ఆఫ్ పేజ్ మర్చిపోండి, ఇప్పుడు అవసరం లేదు, మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది. మన ఫోకస్ ఇప్పుడు ఈ రెండు కింద. ఫస్ట్ ఆన్ పేజ్ SEO. ఓకే, దీని డెఫినేషన్ వచ్చేసి ఆప్టిమైజింగ్ ఆల్ టెక్నికల్ aspects of the web page
ఇస్ కాల్డ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. ఆన్ పేజ్ ఎస్ఈఓ దేని అంటారు? అసలు ఏంటి ఆప్టిమైజింగ్ ఆల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి? పేజ్ లోడింగ్ స్పీడ్ ఒకటి, తర్వాత మీ సెక్యూరిటీ వైజ్ కానీ మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా అనేది, ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవన్నీ ఆప్టిమైజ్ చేయాలి. దాన్ని ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటారు. అయితే నేనేం చేశాను అంటే ఇది 5 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో లెట్స్ డివైడ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఇంటూ 5 సింపుల్ స్టెప్స్. సో ఆన్ పేజ్ ని 5 భాగాలుగా డివైడ్ చేశాను. సో ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్టెప్ 1 మనం చేసేది సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్. ఇక్కడ ఏం చేస్తాము అంటే వెబ్సైట్ ఆడిట్ కూడా అంటారు దీన్ని. సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్ ఆర్ వెబ్సైట్ ఆడిట్, సో రెండు ఒకటే. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే we audit our website with the external tools. అంటే ఏంటి? మనకి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ తీసుకొని మనం వెబ్సైట్ ఆడిట్ చేస్తాం అనమాట. అండ్ ఫైండ్ ది ఎర్రర్స్. దేనికి చేస్తాము? ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మన వెబ్సైట్లో. అండ్ ఫిక్స్ ఇట్ అకార్డింగ్లీ. సో స్టెప్ 1 సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్ ఆర్ వెబ్సైట్ ఆడిట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్ అన్న వెబ్సైట్ ఆడిట్ అన్న ఒకటే. ఈ స్టెప్ లో మనం ఏం చేస్తాము అంటే చూడండి, వి ఆడిట్ అవర్ వెబ్సైట్. మనకి యూజువల్ గా ట్యాక్స్ ఆడిట్ అంటారు. ట్యాక్స్ ఆడిట్, ఇది ఆడిట్ అంటే ఏంటి? తప్పులు వెతకడం. మన మన వెబ్సైట్ లో తప్పులు ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి మన వెబ్సైట్ లో, ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి అవి ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ లిస్ట్ చేస్తాను నేను. అండ్ ఫైండ్ ది ఎర్రర్. మన ఫ్రీ టూల్స్, పెయిడ్ టూల్స్ ఉంటాయండి. మన ఫ్రీ టూల్స్ తో సరిపెట్టుకోవచ్చు, ఎందుకంటే పెయిడ్ టూల్స్ కి మనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్లీ ఫ్రీ టూల్స్ తో చేస్తాం. సో ఫస్ట్ వీ కెన్ యూస్ ఎస్సి ఆప్టిమర్ అని ఒకటి ఉంటుంది. దాని లింక్ కూడా పెడతాను నేను. నేను చెప్తాను, అప్పుడే యూస్ చేయండి. సెకండ్, ఎస్ఈఓ అనలైజర్. ఇది ఒకటి. ఇది సెకండ్ వన్. తర్వాత ఏహెచ్ఆర్యు. ఇది కూడా పెయిడ్ అండి, ఫ్రీ కూడా దొరుకుతాయి. తర్వాత ఫోర్త్, సిమ్రిష్. ఇంకా చాలా ఉంటాయి టూల్స్, బట్ మోస్ట్లీ యూజ్ చెప్తున్నాను.
సందేశ్. సో ఇవి కొన్ని టూల్స్ లిస్ట్ చేశాను. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే సైట్ ఆడిట్ని సైట్ ఆడిట్ చేయాలి. ఆడిట్ అంటే తప్పులు వెతకడం, యాజ్ మెన్షన్. సో ఇలా వెతుకుతాము అంటే ఈ టూల్స్తో వెతుకుతాం అనమాట. సో ఫస్ట్ ఎస్సీ ఆప్టిమర్ చూద్దాము. ఇది దిస్ ద ఫస్ట్ వన్. స్క్రీన్ షాట్ కూడా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మీరు చేయాలి ఇది. ఒకసారి లింక్ ఓపెన్ చేయండి, నేను chat లో కూడా పెడుతున్నాను. అండ్ ఇది డైలీ వన్సే అవైలబుల్ ఉంటుందండి. మీరు ఒకసారి యూస్ చేయొచ్చు డేకి. ఓపెన్ చేశారా అందరూ? ఎవ్రీవన్? హరి, కృష్ణ సార్. చేస్తున్నా సార్. రైట్, చాట్లో కూడా పెట్టాను చూడండి. ఎస్ ఎస్ సార్, ఓపెన్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సింపుల్. యూఆర్ఎల్ ఉంటుంది కదా మీ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, ఏ యూఆర్ఎల్ని యూస్ చేయండి. పేస్ట్ చేసి Okay. పేస్ట్ చేసి ఆడిట్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆడిట్ చేస్తుంది వెబ్సైట్ని. ఆడిట్ చేసి మనకి చేశారండి. ఎస్ సార్. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు రికమెండేషన్స్ అని వచ్చాయి చూసారా? అంటే అది ఏం చెప్తుంది? బాబు లర్నాలజీ వెబ్సైట్లో ఎర్రర్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఆ ఎర్రర్స్ ఏంటో చూద్దాం. సో ఇలా మీకు రికమెండేషన్స్ ఇస్తుంది. వచ్చాయా మీ దాంట్లో? రాలేదు సార్. సైట్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ప్రాపర్లీ సైట్ పని చేయట్లేదు కదా సార్, రావట్లేదు. అది సర్వర్ నిన్న కూడా అంటండి. నిన్న రిక్వెస్ట్ రేస్ చేశాను, ఈరోజు ఈఓటీలో చేస్తా అన్నారు. అందులో వేరే వెబ్సైట్ ఆడిట్ చేయండి సార్. లర్నాలజీది Okay. ఆడిట్ చేయండి. ఇప్పుడు ఆ వెబ్సైట్ ఏం పని లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. Okay. ఇది యూస్ చేయండి లర్నాలజీ. ఇది వర్క్ Okay, చేయకపోతే నేను డిఫరెంట్ డొమైన్స్ ఇస్తాను సార్. సరే జస్ట్ లర్నాలజీది ఆడిట్ చేయండి సార్, మీకు అర్థమవుతుంది. అంటే జస్ట్ ప్రాక్టీస్కి. ఓకే, లింక్ షేర్ చేస్తారా సార్? అవి learners.in. ఓకే సార్. చూడండి, చేశారా? ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎవ్రీవన్, ఎస్ సార్. ఇదే ఫస్ట్ మీరు స్టెప్ చేయాల్సింది. ఒకవేళ ఒక క్లయింట్కి వర్క్ చేసినా మీరు ఇదే ఫస్ట్ స్టెప్ చేయాల్సింది మీరు. ఓకే, సో విచ్ ఇస్ నౌ సి. సో B- ఉంది గ్రేడ్ నాది. your పేజ్ కుడ్ బి బెటర్. అంటే నాది ఏమంటుంది, మీ పేజ్ ఇంకా బెటర్గా ఉండొచ్చు. సో ఫస్ట్ లెట్స్ సి ఏమేమి ఎర్రర్స్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి అందరు.
చేస్తారా? అయితే ఇప్పుడు ఒక్కొక్క ఎర్రర్ని లిస్ట్ అవుట్ చేద్దాం. ఇప్పుడు లిస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఎర్రర్, మీకు ఏవైతే ఇక్కడ క్రాస్ మార్క్ కనబడుతున్నాయి చూసారా, అవి లిస్ట్ చేయండి ఒక నోట్ ప్యాడ్. ఫస్ట్ కీవర్డ్ కన్సిస్టెన్సీ. సో నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. నెక్స్ట్ ఎర్రర్ వచ్చేసి మెల్లగా కింద స్క్రోల్ చేయండి. అమౌంట్ ఆఫ్ కంటెంట్ కాపీ చేసుకోండి అండ్ జస్ట్ ఎర్రర్స్ లిస్ట్ చేసుకోండి ఫస్ట్ ఏమేమి ఉన్నాయని. మన వెబ్సైట్లో తప్పులు వెతుకుతున్నాం కదా, సో ఫస్ట్ మనము అసలు ఏమేమి ఉన్నాయి మన వెబ్సైట్లో తప్పులు అనేది మనం లిస్ట్ చేస్తున్నాం. సో అమౌంట్ ఆఫ్ కంటెంట్, image alt attributes, backlink summary, page loading speed, Google Page Insights, only desktop version, InStyle, ఓకే. ఫేస్బుక్ కనెక్టెడ్, ఫేస్బుక్ తర్వాత ఫేస్బుక్ పిక్సెల్, ట్విట్టర్ నాట్ కనెక్టెడ్, అంటే ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అర్థమైందా అండి? ఇవి నా వెబ్సైట్లో ఉన్న ఎర్రర్స్. మీ దాంట్లో ఎన్ని వచ్చింది? లిస్ట్ చేయండి ఫస్ట్ ఏమేమి ఎర్రర్స్ మనం తప్పులు తెలుసుకోవాలి. లిస్ట్ చేశారా? టెన్. ఓకే, అవి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి సార్. ఏంటంటే చాట్లో చేశారా? హరి లిస్ట్ చేశారా? శివకృష్ణ గారు చేసాను సార్. అయిపోయింది సార్, 2 ఉన్నాయి. ఎన్ని వచ్చాయి సార్? 12, మొత్తం 14 సార్. 14 వచ్చాయి. ఓకే ఈ సైట్ ఓపెన్ చేశాను. ఓకే మన learning. ఓకే రైట్. లక్ష్మణ్ గారు చేశారా? శివ గారు, శిల్ప
సార్ ఆడిట్ చేశారా? లేదు సార్, చేయలేదు. అసలు Yes. నాకు వెబ్సైట్ డిజైనింగ్ లో ప్రాబ్లం వచ్చింది, ఓకే. అందుకని ఆపేసి. ఓకే. నా ఆడిట్ చేయండి సార్. ఆడిట్ అవుతుంది కదా. ఆడిట్ మొత్తం టోటల్ 0 చూపిస్తుంది రిజల్ట్. అవును. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ మనము ఈ ఎర్రర్స్ అన్ని ఫిక్స్ చేయాలి. అదే మీరు చేయాల్సిన ఫస్ట్ పని. ఓకే, ఇందులో కొన్ని తెలుసు, ఇందులో కొన్ని తెలియకపోవచ్చు, ఎందుకంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనొచ్చు. ఓకే, కీవర్డ్ కన్సిస్టెన్సీ, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ ఎర్రర్ బట్టి. ఓకే, సో ఇక్కడే చూద్దాము. ఓకే, ఇది చదవండి ఎవరైనా. హరి, ఇది చదువు. ఇది ఎవరైనా చదవండి, ఈ పర్టికులర్ సెక్షన్, ఎందుకంటే ఫస్ట్ ఎర్రర్ అనమాట. హరి. Your page mean keywords are not Hmm. distributed will be access the important HTML tags. Hmm. Your pages content should be focused around particular keywords you would like to Hmm. rank for. Identify those words should also be distributed access. Cross Listed tags. access to tags such as the little meta and header tags. టైటిల్, మెటా అండ్ హెడర్ ట్యాగ్. సో Tags. ఇది ఏమంటుంది అంటే ఈ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్లో తీసుకునే కీవర్డ్స్, అవి మీ వెబ్సైట్లో సరిగ్గా లేవు, అంటే కన్సిస్టెన్స్గా లేవు కీవర్డ్స్ అనేవి. దానివల్లే ఈ ఎర్రర్ వచ్చిందన్నమాట. సో ఫస్ట్ ఎర్రర్ అంటే మీకు దీనికి ఎలా ఫిక్స్ చేయాలని ఫర్దర్గా తెలుసుకున్నాం. ఫస్ట్ తప్పులు అర్థం చేసుకోవాలి. ఓకే, సో అది ఏమంటుంది, మీ వెబ్సైట్లో కీవర్డ్స్ అనేవి సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యలేవు. ఈ ఎర్రర్ ఫిక్స్ చేయాలి అంటే అది సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇంకొకటి, మీకు వచ్చిన ఎర్రర్స్ నాకు రావచ్చు, నాకు వచ్చిన ఎర్రర్స్ మీకు రావచ్చు, డిఫరెంట్ ఎర్రర్స్ ఉండొచ్చు. ఓకే, నా ఎర్రర్స్ సార్ మీకు ఎర్రర్ ఉంది నాకు రావట్లేదు, లేదా నాకు ఎర్రర్ ఉంది మీకు రావట్లేదు అంటే మీ వెబ్సైట్ డిజైనింగ్ బట్టి ఉంటుంది అది. ఓకే, నా సెకండ్ ఎర్రర్ వచ్చేసి, ఓకే శిల్ప, కెన్ యూ రీడ్ దిస్? Amount of content. Your page has a low volume of text content, which search engines can interpret as thin content. రైట్. నెక్స్ట్ ఎంత ఉంది? వర్డ్ కౌంట్ Word 413. content, it has been well researched that higher text content volumes are related to better ranking ability in general. ఓకే, అంటే ఏమర్థమైంది అక్కడ మీకు? పేజ్ కంటెంట్, పేజ్ లో కంటెంట్ అనేది వాల్యూమ్ తక్కువ ఉందని. కరెక్ట్, అదే చెప్పింది మనకి ఎర్రర్. అంటే ఏంటి, నా పేజెస్లో వాల్యూమ్ అంటే టెక్స్ట్ ఏదైతే కంటెంట్ యాడ్ చేస్తానో చాలా తక్కువ ఉంది. అది ఏమంటుంది, ఇప్పుడు పెంచుకోవాలంటే, ఇప్పుడు ఈ ఎర్రర్ ఫిక్స్ చేయాలంటే ఏం చేయాలి నేను? టెక్స్ట్ రాయాలి. కంటెంట్ అనేది పెంచుకోవాలి, Content అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఆల్వేస్ రిమెంబర్, ఎస్ఈఓలో అంటే కంటెంట్ అనేది రాజు లాంటిది, అంటే మెయిన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, కంటెంట్ ఇస్ కింగ్ ఆల్వేస్ ఇన్ ఎస్ఈఓ. అర్థమైందా అండి? ఇంకా కంటెంట్ నేను యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తే, ఇది యాడ్ చేసినాను అనుకోండి, ఈ ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది. అర్థమైందా? సింపుల్. మూవింగ్ ఆన్. ఇది ఇమేజ్ ఆల్ అట్రిబ్యూట్స్ వదిలేండి, ఇప్పుడు చెప్తే అర్థం కాదు. చిన్నవి ఏవైతే మనకు తెలుసో అవి తెలుసుకుందాం. ఇది ఆఫ్ పేజ్ రిలేటెడ్, ఇది బ్యాక్ లింక్స్, ఇది కూడా వదిలేయండి. ఇక్కడ మీరు చూసారా? ఫ్రెండ్లీ లింక్స్.
ఏంటిది మనం ఇది వెబ్సైట్ డిజైనింగ్ స్టార్టింగ్ డే 1 చేసాం, పర్మాలింక్స్. రైట్. పర్మాలింక్స్ మనం ఎడిట్ చేసాం, గుర్తుందా? అది యూఆర్ఎల్ స్ట్రక్చర్, అవును. అదే పర్మాలింక్స్. అది ఎప్పుడు ఫ్రెండ్లీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఏమంటుంది అంటే చూడండి, పేజ్ స్పీడ్ ఏదైతే ఉందో మొబైల్లో చాలా తక్కువ లోడ్ అవుతుంది, అంటే టైం పడుతుంది లోడింగ్కి. అదే ఎర్రర్ ఇది. సో ఇది ఏమంటుంది, బాబు ఫిక్స్ చేసుకో, మీ పేజ్ మొబైల్లో ఎర్రర్ ఉంది, పేజ్ లోడింగ్ స్పీడ్, అది ఫిక్స్ చేసుకో. ఆల్ రైట్. అలా డెస్క్టాప్లో కూడా యావరేజ్గా ఉంది, 60 ఇస్ ఫైన్, 61 అనేది. కానీ మొబైల్లో చాలా స్లో ఉంది, అది ఫిక్స్ చేసుకోవాలి. అది ఎలా ఫిక్స్ చేయాలో ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుంటాం. సో ఫస్ట్ వీఆర్ ఓన్లీ ఫైండింగ్ అవుట్ ఎర్రర్స్. ఇది చూడండి, ఈ పేజ్ అపియర్స్ టు బి యూజింగ్ ఇన్లైన్ స్టైల్స్, అంటే కొంచెము ఏమంటారు, సిఎస్ఎస్, ఇది కొంచెం కోడింగ్ రిలేటెడ్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే మన పేజ్ లోడింగ్ స్పీడ్ డిప్ అవుతుంది. ఇది కూడా మనం ఫర్దర్గా చూస్తాం. తర్వాత ఇది చూడండి, ఇది చదవరా శిల్ప? You appear to have a weak social presence or level of social activity, or you may just not be able to see your profiles. Social activity is important for customer communication, brand awareness, and as a marketing channel to bring visitors to your website. We recommended that you list all of your profiles on your page for visibility and begin to build the following of those networks. రైట్. సో ఏమర్థమైంది దీనివల్ల? సోషల్ మీడియాలో కమ్యూనికేషన్ అనేది, విజిటర్ కమ్యూనికేషన్ అనేది అంటే అది ఏమంటుంది అంటే, మీరు ఏ కంటెంట్ అయితే ఉందో అది సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేయాలి. ఓకే, అది ఫేస్బుక్ కానీ, తర్వాత ట్విట్టర్ కానీ, తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో మీ యొక్క ప్రొఫైల్ కనెక్ట్ అయి ఉండాలి, మీ బిజినెస్ అండ్ యూట్యూబ్ కనెక్టెడ్. అర్థమైందా అండి? ఓకే సార్. గత పాయింట్. సో ఇవి ఎర్రర్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఇవన్నీ, ఈ ఎర్రర్స్ ఎలా ఫిక్స్ చేయాలో మనం ఫర్దర్ స్టెప్స్లో తెలుసుకుంటాం. సో ఇప్పుడు ఓన్లీ సైట్ ఆడిట్ చేస్తున్నాం అంతే, అంటే అసలు ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి, ఏమేమి తప్పులు ఉన్నాయి వెబ్సైట్లో, అవి ఎలా నేను చూసుకోవాలి. తర్వాత లోకల్ స్కీమా, ఇది స్కీమా మీకు అర్థమవుతుంది, ఇది కూడా ఆన్ పేజ్లో వస్తుంది. సో ఇక్కడ మెన్షన్ చేస్తాను మీకు. ఇది చూడండి, ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇది ఫిక్స్ చేయాలి, నీడ్ టు ఫిక్స్ అంటే దీనికి ఏంటి, కీవర్డ్ కన్సిస్టెన్సీ, కీవర్డ్స్ యాడ్ చేయాలి. ఆల్రైట్, కంటెంట్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఇది ఆఫ్ పేజ్ రిలేటెడ్, ఇది వదిలేసేయండి, ఇది తర్వాత చెప్తాను. అండ్ తర్వాత మొబైల్ రిలేటెడ్, ఇది పేజ్ స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, అండ్ సోషల్ మీడియా కనెక్ట్ చేయాలి. అర్థమైందండి? దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ 1. సో క్లియర్ అండి ఏం చేయాలి అనేది స్టెప్ 1లో ఏం చేస్తాం అనేది. ఎర్రర్స్ కనుక్కోవాలి, ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని ఫిక్స్ చేయాలి. అంతే మీరు చేయాల్సింది. ఆ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం టూల్స్ వాడాలి. ఏ టూల్స్ అక్కడ లిస్ట్ చేసిన టూల్స్. అర్థమైందా? Yes, sir. లెట్స్ గో అండ్ సీ. సో ఎనీ క్వశ్చన్స్ ఇందులో? ఇవి ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఇంకా 4 స్టెప్స్ ఉన్నాయి, అవి కూడా రాస్తాను. సో స్టెప్ 1లో మనం ఇది డిస్కస్ చేసాము. ఇప్పుడు స్టెప్ 2 లిస్ట్ చేస్తాను, ఇవి కూడా చూద్దాము ఫస్ట్ నేను పాటు. సో స్టెప్ 2లో ఏం చేస్తాము అంటే, విచ్ ఇస్ ఇన్స్టాలింగ్ Yoast SEO ప్లగిన్ ఆర్ ర్యాంక్ మ్యాథ్, ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే, ఇట్ హెల్ప్స్ అస్ టు
ఓకే, చెప్తాను తర్వాత. స్టెప్ 3 వచ్చేసి విచ్ ఇస్, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. స్టెప్ 3 వచ్చేసి ఇంటిగ్రేటింగ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. స్టెప్ 4 వచ్చేసి ఫాలోయింగ్ ఆన్ పేజ్ ఫాలోయింగ్ SEO ఫ్యాక్టర్స్ మొత్తం. SEO ఫ్యాక్టర్స్ విచ్ ఇంక్లూడ్స్ ఈ SEO ఫ్యాక్టర్స్ ఏంటో ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ రెండు వస్తాయి ఇక్కడ. స్టెప్ 5 వచ్చేసి ఇంటిగ్రేటింగ్ గూగుల్ అనలిటిక్స్. అర్థమైందండి? సో ఆన్ పేజ్లో ఈ 5 స్టెప్స్ మీరు ఎక్స్పర్టీస్ అవ్వాలి అంతే. ఈ 5 స్టెప్స్ మీరు సక్సెస్ఫుల్గా వచ్చింది అంటే మీకు SEO వచ్చేసినట్టే ఆన్ పేజ్. సార్ అర్థమైందా? సో ఇప్పుడు సెకండ్ టూల్ చూద్దాము, SEO అనలైజర్ చూద్దాము. సో లెట్స్ గో హెడ్ అండ్ యూస్ దిస్. సో సెకండ్ది సేమ్, ఇవి కూడా సేమ్ రిజల్ట్స్ ఇస్తాయి, కంపెనీస్ వేరే అనమాట. సో సేమ్ మళ్ళీ లర్నాలజీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఈసారి ఇదేం ఎర్రర్స్ ఇస్తుందో చూద్దాం, ఏమైనా అడిషనల్ ఇస్తుందా లేకపోతే. కొంచెం టైం పడుతుందండి రిలేటెడ్. సో లెట్స్ వెయిట్. ఇది కూడా ఆడిట్ చేస్తుంది మీకు వెబ్సైట్ని. ఇంకేంటి? చికెన్, అరే యార్ కొంచెం ఉంటే మిల్ పటేల్ గారు సార్. సైట్ ఆడిట్ చేద్దాము. లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి
Your site audit is in progress. ఓకే, ఇది చూసారా గైస్? ఎర్రర్స్ చూసారా ఇవి? చూసారా, ఇది మనకి సైట్ ఆడిట్ అండ్ సైట్ అనాలిసిస్ అనమాట, ఎస్యూ అనాలిసిస్. 6 pages have low word content, 1 page heading లేదంటుంది, 7 pages description లేదు, 1 pages టైటిల్ టూ లాంగ్ ఉంది, 7 pages దానికి ఇది టూ షార్ట్ ఉంది. సో ఇది అన్నమాట మనకి ఎస్యూ. ఇది ఎస్యూ అనలైజర్ అన్నమాట. Got the point? ఇవి ఇష్యూస్. ఓకే, మన క్రిటికల్ ఎర్రర్స్ అని చూసుకోవచ్చు. తర్వాత వార్నింగ్స్ ఏమేమి ఉన్నాయి చూడొచ్చు, ఇవి లేవు అండ్ రికమెండేషన్స్. గాట్ ద పాయింట్? సో ఇది కూడా సేమ్ అన్నమాట. అంటే మీకు ఏది ఇదే ఏం ఎర్రర్స్ ఇస్తుందో ఇది కూడా మీకు ఎర్రర్స్ అదే ఇస్తుంది సేమ్. ఇది మిస్సింగ్, అది మిస్సింగ్, ఇవి అప్డేట్ చేయండి అని. అర్థమైనా? సో ఎస్యూ అనలైజర్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద టూల్ టు అనలైజ్ మీ యొక్క వెబ్సైట్ కోసం. అర్థమైందా? ఓకే, లెట్స్ సీ. నిమిషం. ఎన్ని వచ్చాయి సార్ ప్రసాద్ గారు? రైట్, 15 issues discovered, sir. అర్థమైందా హరి? ఇప్పుడు ఇది ఎస్యూ అనలైజర్ సేమ్ అన్నమాట, మీకు ఆడిటింగ్ అంతే. యూ హ్యావ్ టు ఆడిట్ యువర్ వెబ్సైట్ సింపుల్గా. రైట్, శివకృష్ణ గారు అర్థమైందా అండి? అండ్ లక్ష్మణ్ గారు ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. ఇది సెకండ్ టూల్. ఇంకా థర్డ్ టూల్కి వెళ్దాము. ఇది సేమ్, ఇది మళ్ళీ సేమ్ ఎస్యూ ఆడిట్, సేమ్ అదే లెర్నాలజీని ఆడిట్ చేస్తే. సో సేమ్ లెర్నాలజీ మళ్ళీ ఆడిట్ చేయండి వెబ్సైట్ని. సైన్ అప్ విత్ గూగుల్, సైన్ అప్ చేద్దాం. సైన్ అప్ చేయండి. ఇంకా
యాడ్ ప్రాజెక్ట్, సేమ్ మన ప్రాజెక్ట్ యాడ్ చేసుకున్నాము. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ Learnology and click on content. Google Search Console. ఇది వదిలేసేయండి, ఇది గూగుల్ సర్చ్ కన్సోల్ లింక్ చేయాలి. ఇది మళ్ళీ మీకు గూగుల్ సర్చ్ కన్సోల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది కూడా ఒక టూల్, దీంతో కూడా ఆడిట్ చేయొచ్చు. ఇది మళ్ళీ మనం ఫర్దర్గా చూద్దాం. ఇది నెక్స్ట్ సెమ్రష్, ఇది కూడా లాగిన్ అవ్వండి. సరే హరి, స్క్రీన్ షేర్ చేయాలి సార్. హరి స్క్రీన్ షేర్ చేయండి. ఒక నిమిషం సార్. యా, డిజేబుల్ వస్తుంది సార్. యా, ఒక నిమిషం. ఇప్పుడు ట్రై చేయండి సార్. ట్రై చేయండి సార్. సార్ అది సెమ్రష్ ఓపెన్ చేయండి సార్. గూగుల్కి వెళ్ళి సెమ్రష్, సెమ్రష్ అని ఓపెన్ చేయండి. ఎస్ఈ ఆప్టిమర్ కాదు, సెమ్రష్, SEMRUSH. అప్రూవ్ చేయండి. అప్రూవ్ అయింది సార్. సెమ్రష్ సైట్ ఆడిట్ అని కొట్టాలి. మౌస్ వదిలేసి హరి, ఇంకా చేయి. SEMrush ఆడిట్ అని కొట్టు ఇక్కడ సెర్చ్ లో. ఆడిట్ సార్. ఆడిట్ ఫస్ట్ వన్ సార్. అదే ఫస్ట్. అక్కడ డొమైన్, Learnology is the domain. కాపీ చేసి పేస్ట్ చేయి, URL టైప్ చేయదు. ఓకేనా సార్. కాపీ చేసి పేస్ట్ చేయంటున్నాను URL-ని. Learnology.in అని వస్తుంది కదా. సార్ నీ ఇంటర్నెట్ స్లో ఉందా లేకపోతే నీ సిస్టమ్ స్లో ఉందా? ఇంటర్నెట్ స్లో ఉంది సార్ కొద్దిగా.
కాపీ చేసి పేస్ట్ చేయండి అంటే లాగిన్ విత్ సో లాగిన్ సైన్ అప్ అవ్వు. Okay. ఈ సైన్ అప్ కొట్టి ఏం చేస్తున్నావు హరి? నిమిషం బ్యాక్ పోయింది. కంటిన్యూ విత్ గూగుల్. బ్యాక్ వచ్చేసింది సార్ కొడుతుంది. లేదు లేదు సంథింగ్ లేదు. ఓకే ప్రసాద్ షేర్ చేయండి సార్. ఓకే ఇది చూడండి ఇలా వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఫస్ట్ ఒక వెబ్సైట్ చేసుకున్నప్పుడు ప్రాజెక్ట్లా క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత ఈ ఎర్రర్స్ అనేవి ట్రిగర్ చేస్తాయి. ఓకే సో ఈ ఎర్రర్స్ ఎలా ట్రిగర్ చేస్తా చూడండి. వీ కెన్ గో హియర్. ఇది అనమాట 6 ఎర్రర్స్ ఉన్నాయి, 138 వార్నింగ్ ఉన్నాయి, 214 నోటీసెస్ ఉన్నాయి. చూసారా? ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్స్, లో వర్డ్ కౌంట్, మెటా డిస్క్రిప్షన్ సేమ్, బ్రోకెన్ ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి అండ్ ఇంకా మోర్ ఉన్నట్టు. ఓకే 18 టోటల్ ఎర్రర్స్. ఓకే తర్వాత ఏఎంపీ ఇష్యూస్ అవి యాక్సిలరేటెడ్ మొబైల్ పేజెస్ బయట ఇవేనా. సో మేజర్గా ఎర్రర్ 1 ఒకటి ఉంది విచ్ ఇస్ ఇది అనమాట. బ్రోకెన్ ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి, వార్నింగ్స్ ఇవి, లో టెక్స్ట్, లో వర్డ్ కౌంట్, మెటా డిస్క్రిప్షన్స్ లేవు, అవుట్ గోయింగ్ ఇంటర్నల్ లింక్స్ నో ఫాల్, 2 pages డూప్లికేషన్ ఉంది వెబ్సైట్లో, అండ్ పేజెస్ హెడ్డింగ్స్ లేవు, అండ్ నోటీసెస్ వన్ 132 లింక్స్ అను, ఇంటర్నల్ లింక్స్ లేవు. ఇది చూడండి ఇవన్నీ ఎర్రర్స్ అన్నమాట. సో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మన జాబ్ ఏవైతే 18 ఎర్రర్స్ ఉన్నాయో అవి ఫిక్స్ చేయాలి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ కింద. అర్థమైందా అండి? సో మీ జాబ్ ఇదే ఉంటుంది. మీరు ఒకవేళ మీకు ఎర్రర్స్ ఏవేవో తెలిసాయి, ఓకే మీ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో మనకు తెలిసాయి, ఇప్పుడు వాటిని ఫిక్స్ చేయాలి. అదే మన జాబ్ ఉంటుంది. అవి ఎలా ఫిక్స్ చేయాలో అనేది మనకి ఇవన్నీ ఎర్రర్స్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది మనకి అప్కమింగ్ సెషన్స్లో ఉంటాయి.
అర్థమైందండి? సో ఇవన్నీ మీరు ఫిక్స్ చేశారనుకోండి, మెల్లమెల్లగా మీ వెబ్సైట్ గూగుల్‌లో ర్యాంక్ అవ్వడం మొదలు పెడుతుంది. గొద్ద పాయింట్. అర్థమైందా అండి? Yes, sir. Yes, sir. రైట్. సో కృష్ణప్రసాద్ గారు అర్థమైంది కదా సార్? వాట్ షుడ్ బి డన్? సో దిస్ ఇస్ బేసిక్లీ యూ హ్యావ్ టు ఆడిట్ ఈచ్ అండ్ ఎవ్రీ. సో ఫస్ట్ మీరు ఒక జాబ్లోకి వెళ్ళినా లేకపోతే ఒక ఫ్రీలాన్సర్ కింద వర్క్ చేసినా ఫస్ట్ చేయాల్సింది ఇదే. మీరు వెబ్సైట్లో అసలు ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి, ఎందుకు ర్యాంక్ అవ్వట్లేదు, దాని తగ్గట్టు మనము ఫిక్సింగ్ అనేది చేసుకోవాలి. సో క్లియర్ అబౌట్ ద ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాము అనేది. ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఫస్ట్ స్టెప్ అర్థమైంది కదా అందరికీ? Yes, sir. రైట్. గణేష్, ప్రసాద్, శివకృష్ణ sir. గారు క్లియర్ కదా? ఇప్పుడు ద Clear, నెక్స్ట్ sir. విల్ గో టు ద స్టెప్ 2. మీకు మొన్న ఒక ప్లగిన్స్ ఇచ్చాను, మీకు ప్రీమియం యోస్ చేసి ప్రీమియం ఇచ్చాను మీకు 249 కొంచెం గిఫ్ట్స్ అని ఒకటి ఇచ్చాను, ఐడియా ఉందా? Yes, sir. ఉన్నాయి 249. 249 ఒకటి ఉంటుంది. అందులో యోస్ చేసి ప్రీమియం ఉంటుంది, మనం అదే ఇన్స్టాల్ చేస్తాం. సో తర్వాత స్టెప్ 2, మనకి స్టెప్ 2 ఏముంది ఏంటి? స్టెప్ 2 ఏంటి? ఏం చేయాలి ఆన్ పేజ్లో? ఏంటండి స్టెప్ మనం చేయాల్సింది? ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. ఎస్, ఏది? వర్డ్ ప్రెస్ ప్లగిన్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇన్స్టాలింగ్ యోస్ట్ ఎస్ఈఓ ఆర్ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్. సో యూజువల్గా నేను యోస్ట్ ఎస్ఈఓ వాడతాను, మీరు ర్యాంక్ మ్యాథ్ వాడాలంటే వాడుకోవచ్చు, దర్ ఇస్ నో ఆప్షన్. సో ఇది ఏం చేస్తుంది అంటే స్టెప్ 2, ఇది ఏం చేస్తాము అంటే we will be installing Yoast SEO plugin from WordPress, that in WordPress. ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సో ఎవరైతే మిస్ అయ్యారో నేను మళ్ళీ ఆ ఫైల్ పంపిస్తున్నాను. ఇది ప్రీమియం అండి, యాక్చువల్ ఫ్రీ వర్షన్ యూస్ చేయొద్దు, ప్రీమియం యూస్ చేద్దాము. కొంచెం మళ్ళీ ఉంటుంది. పంపాను చూడండి, ఎవరైతే ఎవరి దగ్గర ఒక ఫైల్ పంపాను చూడండి, 249 గిఫ్ట్స్ అనేది. కరెక్ట్? వచ్చిందా అండి అందరికీ? సో ఇందులో మీరు ఓపెన్ చేయగానే మీకు
నిమిషం. ఓకే, మీకు ఇందులో ఇచ్చి ఉంటుంది చూడండి, ఇది ఫైల్ వచ్చి ఉంటుంది చూడండి, అందరికీ డౌన్లోడ్ అయిందా? అయిందండి? అందరికీ యాక్సెస్ వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి మరి. yes, sir. రైట్, అదర్స్? లక్ష్మణ్ శివకృష్ణ గారు, శివ గారు, ఇందులో Yes, sir. మీరు ఇందులో ఓపెన్ చేస్తే మీకు అందులో యోస్ట్ ఎస్ఈఓ ఉంటుంది చూడండి. ఏదైతే ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేయాలో ఆ ప్లగిన్ మీకు ఇక్కడ కనబడుతుందా? Yes, sir. రైట్. సో ఈ ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సో హౌ టు ఇన్స్టాల్ స్టెప్స్ టు ఇన్స్టాల్ యోస్ట్ ఎస్ఈఓ. ఓకే, స్టెప్ 1, గో టు డాష్బోర్డ్. అంటే మీ డాష్బోర్డ్కి వెళ్ళండి. వర్డ్ప్రెస్ స్టెప్ బై స్టెప్ రాస్తున్నాం. ఓకే, సో లాగిన్ అవ్వండి మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి. ఓకే, లెఫ్ట్ సైడ్ లో ప్లగిన్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకే, గో టు వర్డ్ప్రెస్. తర్వాత స్టెప్ 2, గో టు ప్లగిన్స్. హాట్స్పాట్ ఆన్ చేసుకున్నాను, రీఛార్జ్ చేసుకున్నా ల్యాబ్ చేసి. ఓకే, సో గో టు ప్లగిన్స్ ఆప్షన్ ఫ్రమ్ వర్డ్ప్రెస్. సో వర్డ్ప్రెస్ లాగిన్ అయిన తర్వాత స్టెప్ 3, లెఫ్ట్ సైడ్ లో స్టెప్ 3లో ఇక్కడ ప్లగిన్స్కి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్ కొట్టండి. సేమ్ ఎలా యాడ్ చేస్తాము.
ఓకే. తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ ప్లగిన్ అని వస్తుంది చూడండి. క్లిక్ ఆన్ అక్కడ ఆప్షన్ వస్తుంది చూడండి, అప్లోడ్ ప్లగిన్ అని. అప్లోడ్ ప్లగిన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఏదైతే ఆ అప్లోడ్ ప్లగిన్ వస్తుంది కదా, చూస్ ఫైల్ అని టైప్ చేయండి. స్క్రీన్ షాట్స్ కూడా పెడుతున్నాను, సో ఈజీగా మీరు ఓకే. చూస్ ఫైల్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇందాకలా మనము అది డిస్కస్ చేసాం కదా, 249 దాంట్లోని సెర్చ్ చేయండి ఎక్కడుంది ఆ ఫైల్. ఇవ్వండి, అందులో యోస్టెస్యో ప్లగిన్ అని ఉంటుంది, ఇది ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ కొట్టండి. లేదండి అక్కడ సబ్ సబ్ ఫోల్డర్స్ వస్తున్నాయి దాంట్లోను, అందులో ఏ చేయాలో అర్థం అవట్లేదండి. యోస్టెస్యో చెప్పాను కదా సార్, దాంట్లోనేనండి సబ్ ఫోల్డర్స్ వస్తున్నాయి మనకి. సబ్ ఎక్స్ట్రాక్ట్ ఫోల్డర్స్ చేసిన కాదండి, తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయకండి యోస్టెస్యో దాన్ని. డైరెక్ట్ యోస్టెస్యో చేసిన ఫైల్ డంప్ చేయాలి అంతే, ఓకేనండి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేయకండి సార్. ఓకేనండి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ అవి మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉంటాయి, జస్ట్ ఫైల్లో అప్లోడ్ చేయండి. ఓకే, తర్వాత ఇన్స్టాల్ కొట్టేసేయండి. ఇన్స్టాల్ నా కొట్టేసేయండి. ఓకే, ఆల్రెడీ ఉంది నా దగ్గర. సో జస్ట్ మీకు ఇన్స్టాల్ అని వస్తుంది అండ్ యాక్టివేట్ కొట్టండి. అయిందండి, మీకు ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ వస్తుంది. వచ్చిందా? అయిపోయిందండి. యాక్టివేట్ అయింది కదా. సో యాక్టివేట్ అవ్వగానే అదర్స్ హరి కృష్ణ గారు, ప్రసాద్, శిల్ప. ఆ శిల్ప మీ వెబ్సైట్ పనిచేయట్లేదు ఉంది కదా, ఎవరైతే ఓకే దట్స్ ఫైన్. నేను మీకు వేరే డొమైన్స్ ఇస్తాను, సాయంత్రం నేను పంపిస్తాను మీకు చాట్లో. శివకృష్ణ గారు చేశారా? మీది కూడా అదే సేమ్. ఓకే, లక్ష్మణ్ గారు. సార్ ఇది డ్రాగ్ చేస్తే 249 గిఫ్ట్స్ టోటల్ పడుతుంది కదా సార్? మొత్తం కాదు సార్, 249 లోపలికి వెళ్ళి అందులో ఒకటి ఫైల్ డ్రాగ్ చేయాలి. అది ఓపెన్ కావట్లేదు సార్, డైరెక్ట్ క్లిక్ అలా కాదు, గానే ఇక్కడ స్క్రీన్ వచ్చేస్తుంది. షేర్ చేయండి. అలా కాదు సార్, మనకి ఇది మొత్తం డ్రాగ్ చేయొద్దు సార్. యాక్సెస్ ఇవ్వండి. ఏ సార్ ఫైల్ అది?
ఇది ఉంది కదా, అగదు అగదు అది కదా, అది కదా బ్యాక్ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ కొట్టేస్తాం సార్ ఇక్కడ. రాలేదు. సరే కొంచెం ఎంతసేపు పడుతుంది ఇది యాక్చువల్లీ? సో ఇది అన్నది నేను. ఈ ఫైల్ ఉంటుంది కదా, ఈ ఫైల్ పడుతుంది కదా, ఇందులో ఈ ఫైల్ కావాలి. అర్థమైందా సార్? అని ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ ప్లగిన్. ఇలా యాక్టివేట్ అని వస్తుంది మీకు. యాక్టివేట్ ప్లగిన్ అని వస్తుంది. అయిపోయిందా సార్? అయిపోయింది, యాక్టివేట్ అయిపోయింది సార్. ఓకే, ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, యాక్టివేట్ అయిన తర్వాత ఒక రాస్తాను స్టెప్. సో యాక్టివేట్ అయిన తర్వాత once the yoast is activated, it will be applied to all the pages in your website. అంటే ఏంటి, ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేయగానే ప్రతి ఒక్క పేజ్కి ఇది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఓకే, సో అదే చూద్దాం ఏంటి అని. సో మీరు ఇక్కడికి వెళ్ళి, ఇక్కడ ఆల్ పేజెస్, మీరు పేజెస్ ఉంటాయి కదా మీ వెబ్సైట్ యొక్క పేజెస్కి వెళ్ళారనుకోండి, జస్ట్ దిస్, ఆల్ పేజెస్కి వెళ్ళారనుకోండి,
pages. ఇక్కడ చూస్తే మీరు ఆల్ పేజెస్కి వెళ్ళినప్పుడు మీకు ఇలా ట్రాఫిక్ ఐకాన్ లాగా కనబడుతుంది చూడండి. ప్రతి ఒక్క పేజ్కి అబౌట్ అస్కి ఏవైతే మీ దాంట్లో ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో అందులో అన్నిట్లో ఇది కనబడుతుంది. కనబడుతుందండి? కనపడుతుందండి. రైట్, అంటే యోస్ చేసో యాక్టివేట్ అనేట్టు అర్థం. యోస్ చేసో యాక్టివేట్ అయినట్టు అర్థం. ఓకే, అయితే ఇప్పుడు ఇంకోటి చూడొచ్చు మనము. అలాగే ఇప్పుడు ఒక పేజ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది చూస్తుంది. ఓకే, ఇక చూడండి, మీరు పేజ్ మీదకి వెళ్ళగానే దాని కింద స్క్రోల్ చేస్తే మీకు యోస్ చేసే ప్రీమియం అని కనబడుతుంది ఇక్కడ. ప్రతి ఒక్క పేజ్కి ఉంటుంది. అర్థమైందా అండి? సో ఎవ్రీ పేజ్ గాట్ ఇట్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? ఎస్ సార్. ఓకే. సో ఇది అన్నమాట. సో యోస్ చేసో దీని ఇన్స్టాలేషన్, దీని యూజేజ్ అనేది నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. సో ఈరోజు ఇది అన్నమాట సెకండ్ స్టెప్. సో వర్డ్ ప్రెస్లో ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తాము. దేనికి యూస్ చేస్తాము అంటే ఈ పర్పస్. ఓకే, నోట్ దిస్ విల్ హెల్ప్ అస్ టు ఫిక్స్ కంటెంట్ ఎర్రర్స్ ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ ఎస్ఈఓ ఎర్రర్స్ కూడా ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆల్రైట్, సో అది అన్నమాట. సో వెరీ క్విక్గా ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం అన్ని వెరీ క్విక్గా రీక్యాప్ చేద్దాము. సో వెరీ క్విక్గా రీక్యాప్ చేద్దాము అసలు ఏమేమి నేర్చుకున్నాం ఈరోజు అనేది, సో దట్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద సేమ్ పేజ్. సో మనం ఎస్ఈఓ గురించి స్టార్ట్ చేస్తామండి, విచ్ ఇస్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అయితే ఇది రెండు భాగాలుగా డివైడ్ అవుతుందని మనం తెలుసుకున్నాము, విచ్ ఇస్ ఒకటి ఆన్ పేజ్, అండ్ సెకండ్ వన్ ఆఫ్ పేజ్. మనం ఆఫ్ పేజ్ గురించి మాట్లాడలేదు, ఆన్ పేజ్ అండ్ టెక్నికల్ రెండు కలుపుతాను నేను ఇక్కడ. అండ్ ఇది ఆఫ్ పేజ్. అయితే ఓకే, అయితే ఈ ఆన్ పేజ్ని మళ్ళీ నేను 5 పార్ట్స్ కింద డివైడ్ చేశానండి. 1, 2, 3,
జస్ట్ తర్వాత డయాగ్రామ్ యాడ్ చేస్తాను. ఓకే, సో ఆన్ పేజ్ అండ్ టెక్నికల్ లో ఫస్ట్ స్టెప్ 1 చేసింది మనం సైట్ ఆడిట్ చేసాము. సైట్ ఆడిట్ ఆర్ సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్. ఆల్రైట్, ఇందులో మనము టూల్స్ యూస్ చేసాం కదా, విచ్ ఇస్ SEO ఆప్టిమర్ ఒకటి, తర్వాత SEO ఎనలైజర్ ఒకటి, తర్వాత సెమ్రష్ ఒకటి, తర్వాత AHRE ఒకటి. సో ఇవి మనం యూస్ చేసింది. అండ్ స్టెప్ 2, installation of Yoast SEO plugin. ఓకే, ఇది మీకు ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఫిక్స్ కంటెంట్ ఎర్రర్స్ అండ్ SEO ఎర్రర్స్. ఇది నేను ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అండ్ తర్వాత స్టెప్ 3, విచ్ ఇస్ గూగుల్ సర్చ్ కన్సోల్. ఇది మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి. తర్వాత స్టెప్ 4, ఫాలోయింగ్ SEO ఫ్యాక్టర్స్. అండ్ స్టెప్ 5, ఇంటిగ్రేటింగ్ గూగుల్ అనలిటిక్స్. ఇది అర్థమైందా అండి మనం చేసింది ఇప్పటిదాకా? ఎస్ సార్. నేను ఈ స్క్రీన్ స్నాప్ పెడతాను. ఇంకా మనము 3, 4, 5 చేయాలి. ఇంకా SEO సెకండ్ స్టెప్ కూడా డిస్కస్ చేయాలి. అది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. Just మీరు జూమ్ చేసుకుంటే మీకు కనబడుతుందండి. అసలు అది అర్థమైంది కదండి ఏం చేసాము? వాట్ యూ హావ్ డన్? Yes, sir. అందరికి Yes, sir. క్లియర్ కదా? సో ఇవే నెక్స్ట్ మనము 3, 4, 5 చేయాలి. ఇంకా సెకండ్ స్టెప్ డిస్కస్ చేయాలి. జస్ట్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసి దాని గురించి ఇంకా మాట్లాడలేదు. సో ఏది గణేష్ పంపించాను కదా చాట్లో. నీకు ఇందులో పంపాను చూడు, జూమ్ చాట్లు. నీకు వాట్సాప్లో కూడా పంపిస్తాను ఎవరికైతే రాలేదో. I'll send the file. I'm sending in WhatsApp also. సో అది అనమాట నా స్టోరీ. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 డిస్కషన్ చేస్తాము. దట్ ఈస్ ఆన్ మండే. సో సాటర్డే సండే సెషన్ ఉండదండి. ఆల్రైట్ సార్ ఇప్పుడు చెప్పండి. మనం అనలైజ్ చేసినప్పుడు కంటెంట్ డల్గా ఉందని చెప్పేసి అన్నారు కదా, అవును, అది ఈ-కామర్స్ వాళ్ళకి కంటెంట్ మీన్స్ డిస్క్రిప్షన్ వస్తుందా, ఎట్లా వస్తుంది? అంటే కామర్స్ వాళ్ళకి అంత కంటెంట్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. సో దాని ప్రోడక్ట్ SEO చేయాలి అంటే ఏంటి, దానికి కూడా టైటిల్ ట్యాగ్స్ యాడ్ చేయడం, డిస్క్రిప్షన్ యాడ్ చేయడము, అవును. ఓకే, ఇమేజెస్ యాడ్ చేయడము, ఇవన్నీ వస్తాయి. మీకు చెప్తాను నేను. ఓకే సార్. సార్ నాకు ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నా వెబ్సైట్ ఒకసారి చూడండి సార్. అది థీమ్స్ లో చూపించిన విధంగా రావట్లేదు నాకు. సో నాకు ప్రొడక్ట్ యాడ్ చేయడం కుదరట్లేదు. అది చెప్పండి సార్. ఇలా వస్తుంది. మీకు దాని తగ్గట్టు రాస్తామని డిజైన్ చేసుకోవాలి. అవునా? అంటే మీరు చూపించిన దాంట్లో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ లాగానే ఉంది కదా. అది మీరు ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ రెండు చేయాలి సార్. ఓకే. మీకు ఎలా వస్తుంది అంటే థీమ్ అంటే జస్ట్ ఓవర్లే అనమాట. అంటే అవుట్పుట్ ఇలా వస్తుంది
అని మనకి అది చూపెడుతుంది ప్రివ్యూలో. ఓహో, అది అర్థమైందా? ఓకే ఓకే దీని సార్. కాంబినేషన్ ఆఫ్ జనరల్ ఎలిమెంటర్ తో కూడా డిజైన్ చేయాలి. ఓకే. ప్రోడక్ట్స్ యాడ్ చేశారా సార్ నిన్న? లేదు సార్, అది చేయలేదు. అది నాకు ఎక్కడ చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసినా కానీ ఎక్కడ చూపిస్తుంది, ఏ పేజ్ లో ఎక్కడ చూపిస్తుంది అనేది నాకు ఫైండ్ అవుట్ కాలేదు అన్నట్టు, అందుకే ఆగేసాను నేను. ఓకే, అది చేయండి సార్. వీడియో నేను అప్లోడ్ చేసాను కదా, చూడండి. యా సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అండి. దట్స్ ఇట్. ఐల్ సీ యూ ఆన్ అంటే నేను అది 249 ఫైల్ పంపిస్తాను వాట్సాప్లో. అండ్ ఎవరైతే అది ఇష్యూ ఉందో అది నేను రీసెర్చ్ చేసి మీకు మళ్ళీ నేను డొమైన్స్ ఇస్తాను. 4 people ఉన్నారు, నేను పంపిస్తాను, చాట్లో అప్డేట్ ఇస్తాను. ఓకే Okay, sir. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, బై సార్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.